ఎలక్షన్ రోజు కూడా నీ కొడుకుని ఆంబోతుల్లాగా పంపినావే మా మీద. ఆయన చెప్తున్నారే రాయలసీమ రాయలసీమ అని అంటున్నారు. అతనికి రాయలసీమలో ఉండే హక్కు అర్హత లేదు ముందు. ఎందుకంటే రాయలసీమలో ఆడవాళ్ళ మీద పిల్లల మీద పోరు, కానీ అతను ఆడవాళ్ళ మీద ముస్లింల మీద అందరి మీద పోయినాడు. పోయి మాకు గెలిచిన తర్వాత నుంచి టార్చర్ చూపించినాడు. మా బ్రతికే ఒక టార్చర్ అయిపోయింది, నరకం, ప్రతి ఒక్క రోజు నరకం. ఫస్ట్ ఇళ్లకు దూరినాడు, చంపేస్తామని బెదిరించినాడు. రాకపోతే తర్వాత వచ్చేసి మోటార్ సైకిల్తో గుద్దించినాడు. రోడ్ల మీద పోతా అంటే ఎక్కడ కనబడితే అక్కడ తిట్టడము. అంతెందుకు మన ఎలక్షన్ రోజు కూడా నీ కొడుకుని ఆంబోతుల్లాగా పంపినావే మా మీద. నీ చిన్న కొడుకు కొట్టేకొచ్చేస్తున్నాడు నా మీదికి. కొద్దిసేపు అక్కడ పోలీసులు లేకపోయింటే అతను చంపేసేవాడేమో, అట్లా వచ్చినాడు. అట్లా చేసి ఆంబోతుల్లాగా నీ కొడుకులు అందరూ రూల్ చేసి నీకు పిచ్చి పట్టింది. నీకు పిచ్చి పట్టి కొట్టుకుంటా అన్నావు నువ్వు. ఎందుకంటే ఇది లేదు కదా, అడ్డదిడ్డంగా సంపాదన లేదు, పదవి లేదు, పోస్టు లేదు, ఎలా చేయాలి. మా చైర్మన్ సార్ ఇంట్లోకి వచ్చినప్పుడే నీ ఇది తెలిసిపోయింది నువ్వు ఎలాంటి వాడివి అనేసి. అదంతా లేదనేసి ఇప్పుడు నువ్వు ఎట్లంటే ఎట్లా తిక్కపట్టి మాట్లాడుతున్నావు. నువ్వు రాయలసీమ రాయలసీమ నీది పౌరుషం అత్తో నీది ఎట్లా చెప్తున్నావు